Hello guys, welcome back to my YouTube channel. Welcome back to another video after 500 years, and I am sorry, but yeah, there's been a lot of big changes happening in my life, so I couldn't actually be in track. But now that I've settled a little bit, I am good to make a video, and I have a lot of things to share with you guys. So without a delay, let's get into the video. నేను ఎందుకు ఇంత ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను అంటే there is my friends in UK who cannot understand the language, and వాళ్ళు నాకు ముందే వార్నింగ్ ఇచ్చి పంపించారనమాట. నువ్వు అక్కడికి వెళ్ళంగానే తెలుగులో మాట్లాడడం స్టార్ట్ చేస్తే మేము నీ వీడియోస్ చూడమని చెప్పి. సో ఐ విల్ ట్రై మై బెస్ట్ to speak both in Telugu and in English 50-50, so you don't get confused. And yes, you guys, I am back in Hyderabad now, and I landed on Sunday. I don't know how to feel about this because I've had a week to settle down, but then my brain is still in London. నా బాడీ ఇక్కడ ఉంది ఫిజికలీ ప్రెసెంట్, బట్ నా మైండ్ అంతా లండన్లో తిరుగుతుంది అనమాట. ఇంకా ఇట్స్ అ వెరీ హ్యూజ్ చేంజ్ ఇన్ మై లైఫ్, ఐ వుడ్ సే, బికాజ్ చాలా డ్రీమ్స్ పెట్టుకొని నేను అక్కడికి వెళ్ళాను, చాలా ఏదో పీకేద్దాం అనుకొని వెళ్ళాను అనమాట. బట్ సమ్హౌ ఇట్ టుక్ లిటరలీ ఒక చిటికెలో మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. బట్ దెన్ it is what it is. What is meant to happen will happen in your life. You can't really change anything. You can't really control things అనమాట. సో అందుకని చెప్పి నేను 4th April నా వీసా అయిపోతుంది అంటే నేను 4th April తిరిగి వచ్చేసాను, బికాస్ ఐ డిడ్ నాట్ వాంట్ టు ఓవర్స్టే చేసి మళ్ళీ నాకు ఐ డిడ్ నాట్ వాంట్ టు హార్మ్ మై ఫ్యూచర్ ఛాన్సెస్ ఆఫ్ గోయింగ్ బ్యాక్. మోస్ట్ ప్రాబబ్లీ ఐ విల్ గో బ్యాక్, God willing. Guys, I'm saying goodbye to my room and I don't know how I feel, but touch wood. ఒకవేళ డెస్టినీలో రాసి ఉంటే వెళ్ళిపోతాను, లేదంటే లేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ నాకు ఒక జాబ్ వచ్చింది ఆల్రెడీ హైదరాబాద్లో, ఒక యూకే బేస్డ్ కంపెనీ అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్. ఐఎమ్ గోయింగ్ టు బీ అ సేల్స్ progression coordinator. It is not HR based, but still it was a good opportunity, so I grabbed it as soon as I can. And ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ రేట్కి అసలు జాబ్స్ దొరకట్లేదు ఎక్కడ. సో అందుకని చెప్పి నేను ఇంకా మా మమ్మీ కూడా చెప్పారనమాట, వచ్చింది కదా మంచిది ఆపర్చునిటీ, ఎందుకు నువ్వు లైక్ వై ఆర్ యూ గోయింగ్ టు లెట్ ఇట్ గో అనేసి. సో అందుకని చెప్పి నేను తీసేసుకున్నాను కామ్గా. ఇంకా ఏంటి అంటే ఐఎమ్ గోయింగ్ టు నా ఫ్యూచర్ ప్లాన్స్ వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఎప్పుడు వెళ్తావమ్మా ఏం చేస్తావు ఇప్పుడు అని అడుగుతున్నారు నన్ను. అలా అడగబాకండి ఇంకోసారి నేను ఎక్కడన్నా కనిపిస్తే, ఎందుకంటే నాకు కూడా తెలియదు నేను ఏం చేయబోతున్నాను. ఐవ్ గాట్ అ వెరీ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ ఇన్ మై మైండ్ విచ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్. ఐ డోంట్ వాంట్ టు షేర్ ద డీటెయిల్స్ యెట్, బికాజ్ అలా చెప్పి చేస్తుంటే నాకు పనులేం అవ్వట్లేదు. నేను అందుకని చెప్పొద్దు అని ఫిక్స్ అయ్యాను అనమాట. ఏడుపు చాలా ఏడుస్తూ ఉంటారు జనాలు చెప్పిన దగ్గర నుంచి, సో అందుకని ఏం చెప్పాలనుకోవట్లేదు. నేను చేశాక చెప్తాను. అఫ్ కోర్స్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఎవ్రీథింగ్. అండ్ నా దగ్గరకు వచ్చేసరికి ఏంటో మరి తెలీదు, ఇట్ ఈస్ ద సేమ్ ఫర్ మై మమ్ అండ్ డాడ్ as వెల్. చాలా ఏడుపు ఉంటుంది అనమాట చుట్టుపక్కల, ఈవిల్ ఐ అంటారు కదా అలాగా. సో దిష్టి ఇలాంటివి. సో అందుకని నేనేం చెప్పదలుచుకోలేదు. అయ్యాక చెప్తాను 100%. ప్లీజ్ టు కీప్ ఫాలోయింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో నేను చాలా యాక్టివ్గా ఉంటాను కాబట్టి మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఎలా తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదండి యాక్చువల్లీ. ఐ ఫీల్ వెరీ రెస్ట్లెస్, ఐ ఫీల్ వెరీ అన్సెటిల్డ్, బికాజ్ ఏమో మరి ఒక రకమైన హెవీనెస్ ఉంది, ఏం అచీవ్ చేయకుండా వచ్చేసానని. బట్ దెన్ మై పేరెంట్స్ థ్యాంక్ఫుల్లీ హ్యావ్ బిన్ వెరీ సపోర్టివ్. దర్ లైక్, ఇప్పటిదాకా కష్టపడ్డావు కదా, 2 years కష్టపడ్డావు కదా, ఏదో సంపాదించుకున్నావు కదా, పర్లేదు, ఇట్స్ ఓకే, థింగ్స్ హ్యాపెన్ అనేసి చాలా సపోర్టివ్గా ఉన్నారనమాట, విచ్ ఈస్ అ ప్లస్ పాయింట్ ఫర్ మీ. మై మమ్ అండ్ మై డాడ్ హ్యావ్ బిన్ సపోర్టివ్ త్రూ అవుట్ వాట్ ఎవర్ ఐ డిడ్ అండ్ వాట్ ఎవర్ ఐ విల్ డూ. ఐఎమ్ షూర్ దే గonna be there for me as always. My friends, I've got beautiful friends who are always there for me as well. I do miss them. I do miss my lifestyle in London. ఇక్కడ చేంజెస్కి అడ్జస్ట్ అవ్వడానికి నాకు కొంచెం టైం పడుతుంది. పుట్టిన దగ్గర నుంచి అక్కడే ఉన్నానని నేను చెప్పను, కానీ ఒక్కసారి మీరు బయటికి వెళ్ళి అక్కడ కల్చర్, అక్కడ లైఫ్ స్టైల్ ఎక్స్ప్లోర్ చేసి దానికి అలవాటు పడ్డారు
ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం అంటే దీనికి మళ్ళీ రావడానికి మీకు చాలా కష్టం అవుతుంది అనమాట. ఐ ఫీల్ లైక్ సంబడి ఎల్స్ ఇన్ మై ప్లేస్ విల్ ఆల్సో రిలేట్ టు మీ వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే. సో అలా బట్ yeah, I want to really focus on content creation as well. So because I feel like I've been on YouTube for 3 years now and నా ఛానల్ ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రీచ్ అవ్వలేదు, ఎందుకంటే నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానండి. నేను ఐ వాజ్ నాట్ బీయింగ్ కన్సిస్టెంట్, ఐ వాజ్ నాట్ పోస్టింగ్ as much as I was supposed to. But the good part is I've hired a social media manager, I've hired a content manager. So Tanu, she is 21 years old, she's amazing. I've seen her work, she's really good at what she does, she's passionate about what she does, and I am very grateful because కాంటెంట్ దగ్గరకు వచ్చేసరికి నాకు వీడియో షూటింగ్ ఇదంతా చాలా అంటే చాలా ఇష్టం. బట్ when it comes to the editing part of it, I feel like I am not the best person and I feel like I'm lazy and I don't know where to use my creativity because I've got too many ideas అనమాట. నా బ్రెయిన్లో చాలా చాలా రకాలుగా చాలా ఆలోచనలు ఒకటేసారి జరుగుతూ ఉంటాయి. సో అలా అనమాట. సో చాలా కేయాటిక్గా ఉంటాను నేను, మనిషిని కూడా తింగరగా ఉంటాను అనమాట. సో అందుకని చెప్పి ఐ నీడెడ్ సంబడీస్ హెల్ప్ టు గ్రో దిస్ ఛానల్, గ్రో మై ఇన్స్టాగ్రామ్ as well. So now I have got a person to help me and I'm really happy about it. And hopefully I will, please do support me in whatever I'm doing guys, because మీ సపోర్ట్ లేకుండా నేను ఇక్కడ దాకా రాలేదు అండ్ మీ సపోర్ట్ లేకుండా నేను ఇంకా ముందుకు కూడా వెళ్ళలేను. కాబట్టి I really need your support. Yeah, and as soon as the project is ready, I am going to launch it within the next 2 weeks, most probably, God willing. దేవుని చిత్తం ఉంటే నేను 2 weeksలో చేస్తాను. Yeah, that's about it. And I will keep updating guys. I'll keep updating something happens in my life, and as always you guys are my friends, you guys are my family, and this is my safe space, and I come here, I put my heart out and I go back into my shell anamata. హైదరాబాద్లో నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు, అలానే అనిపిస్తుంది ప్రస్తుతం. బికాజ్ మనం గ్రో అవుతున్న కొద్దీ మన ఫ్రీక్వెన్సీ లెవెల్ మ్యాచ్ కాని వాళ్ళందరూ మన లైఫ్లోంచి వెళ్ళిపోతారు అంటారు కదా, అలా అనమాట. So yeah, my mom is my best friend as always, so she's always there. Ala anamata. So thank you so much for watching the video guys. I will keep you guys updated as I go forward, and I'm also thinking of starting meditation. I'm thinking of learning how to drive a car. These are the few things that are on my mind, because నేను ఎంత రెస్ట్లెస్గా ఉన్నానో నా బాడీ నాకు తెలిసిపోతుంది అనమాట. దట్ ఐమ్ ఫీలింగ్ వెరీ రెస్ట్లెస్, ఐమ్ వెరీ ఇంపేషెంట్, ఐమ్ గెటింగ్ వెరీ యాంగ్రీ వెరీ ఈజీలీ అండ్ స్టఫ్ లైక్ దట్. సో ఐ నీడ్ టు రియలీ వర్క్ ఆన్ మై మెంటల్ హెల్త్ అండ్ ఐ నీడ్ టు వర్క్ ఆన్ మై సెల్ఫ్ అండ్ మై ఎమోషన్స్. అండ్ yeah, that is in focus. So I'll keep you updated as we move forward. And it's just been 7 days, so నేను ఎక్కువ ఇంకా ఏమీ ఆలోచించలేదు కాబట్టి ఎక్కువ ఏం మాట్లాడను. But these are the updates so far, and thank you so much for watching the video, and hopefully you will enjoy the videos that are gonna come soon. And thank you so much guys. I'll see you in the next video. Until then, bye.